అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర రహితుడైన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మార్కెట్ రోడ్ యందు వెంకటేశ్వర దేవాలయం ఉదయం 3 గంటల నుండి స్వామివారి యొక్క ఉత్తరద్వార దర్శనం ప్రారంభమైనది. నిన్న సాయంత్రము 6 గంటలకు బలపంచాభిషేకము, లక్ష పుష్పార్చన, లక్ష తులసార్చన కార్యక్రమం 10 గంటల వరకు జరిగింది. ఉదయం ఆరాధన అయిపోయిన తర్వాత ఉత్తరద్వార దర్శన పూజ అయిపోయిన తర్వాత స్వామివారిని తీసుకొచ్చి ఉత్తరద్వార దర్శనం దగ్గర పెట్టారు. 3 గంటల నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి అంటారు, ప్లస్ వైకుంఠ ఏకాదశి కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని ముక్కోటి దేవతలు వైకుంఠంలో ఉత్తరద్వార దర్శనం కూడా దర్శించుకోవడం జరుగుతుంది. కాబట్టి ముక్కోటి దేవతలు వచ్చి దర్శనం చేసుకున్నారు కాబట్టి ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా పిలువబడుతుంది. మర అనే రాక్షసుని ఆగడాలు ఎక్కడం వల్ల దేవతలందరూ వెళ్ళి స్వామివారిని అడగడం జరిగింది. స్వామివారు మర అనే రాక్షసుని సంహరించిన తర్వాత ఈ సేద తీసుకున్న సమయంలో ఈ ముక్కోటి ఏకాదశి రోజు దేవతలందరూ స్వామివారిని దర్శించుకుంటారు. మర అనే రాక్షసుడు, అయ్యా మరి ముక్కోటి ఏకాదశి రోజు నా స్థానం ఎక్కడా అని అడగగా అన్నపాదుల్లో ఉందుగా కానీ స్వామివారు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి రోజు అన్నానికి సంబంధించిన వస్తువులు తింటే వారికి రాక్షస లక్షణాలు వస్తాయి. కాబట్టి ఈ రోజు ఉపవాసము నిలారం ఉండి స్వామివారిని ఉత్తరద్వార దర్శనం కూడా దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఉత్తరద్వార దర్శనం కూడా స్వామివారిని దర్శనం చేసుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని చెప్పి పురాణాలు చెప్పబడుతున్నాయి. జై శ్రీమన్నారాయణ.